వెల్కమ్ టు తెలుగు వన్ న్యూస్. ఈరోజు మనతో పాటు ట్యాగ్ లైన్ కింగ్ డాక్టర్ ఆలపాటి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అండి, చెప్పండి లేదా అడగండి. ఏపీలో లోక్సభ ఎన్నికలు రాబోతున్నాయి, అట్లాగే 2 ఎలక్షన్లు రాబోతున్నాయి. ఈ ఎలక్షన్ల ముందు ఎంపీలు రాజీనామాలు చేస్తున్నారు. ఈ రాజీనామాల ఎఫెక్టు ఎలక్షన్పై ఏ మేరకు ఉంటుంది, ఏ పార్టీలకు నష్టం వస్తుందంటారు? నేను అనేకసార్లు చెప్పినట్టుగా రాజకీయ విశ్లేషకుడు అనేటువంటిది నా పాత్ర కాదు, అది నా అవతారం కాదు. కానీ కొన్ని విషయాలు, ఏదైనా విషయాన్ని విషయంగా అర్థం చేసుకొని నాకు అర్థమైన దాన్ని అందరికీ అర్థమయ్యేలా చెప్పడం నాకు ఇష్టం కాబట్టి ఈ మాటలు చెప్తున్నాను. సరే, ఇందాక మీరు ఏపీలో ఎంపీల ఎన్నికలు అన్నారు. ఏపీలో కాదు, భారతదేశ వ్యాప్తంగా ఎన్నికలు వస్తున్నాయి, పార్లమెంట్ ఎన్నికలు. పార్లమెంటు ఎన్నికలతో పాటు ఆంధ్రప్రదేశ్తో పాటు కొన్ని రాష్ట్రాలలో అసెంబ్లీ ఎన్నికలు కూడా ఉండటం అనేటువంటిది ఒక ఘటన కదా. అయితే మీరు అడిగిన ప్రశ్న ఏమిటి? ఈ ఎన్నికలు వస్తున్నటువంటి నేపథ్యంలో కొంతమంది పార్లమెంటు సభ్యులు, ఎంపీలు, పార్లమెంటు మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు రాజీనామాలు చేయటం ఏంటి, ఆ రాజీనామాలు చేసినటువంటి దరిమిల వాటి ప్రభావం ఏ పార్టీ మీద ఎలా ఉంటుంది అనేది మీ ప్రశ్న. అసలు ఎన్నికలంటేనే ఫలితాలు వచ్చేంత వరకు ప్రభావం ఏంటి అని ఎవరూ చెప్పలేరు. మనం అనేక సార్లు చూస్తూ ఉంటాం. దేశంలోని ఏ రాష్ట్రాన్ని తీసుకున్నా, ఆ మాటకు వస్తే ఏ దేశాన్ని తీసుకున్నా, ఎన్నికలప్పుడు అనేక గొప్ప గొప్ప సంస్థలు, చోటా బడా రకరకాల సంస్థలు సర్వేలు చేస్తూ ఉంటాయి. ఆ సర్వేలు చేసి మా సర్వే ప్రకారం ఫలానా 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 అని నంబర్లతో సహా వాళ్ళు ఇస్తారు. ఇన్ని సీట్లు అని ఓట్ల ఫలితాల గురించి, ఎన్నికల ఫలితాల గురించి. అలాగే కొంతమంది జ్యోతిష శాస్త్ర నిపుణులు ఉంటారు. ఫలానా లగ్నము, ఫలానా రాశి, ఫలానా గ్రహము కాబట్టి ఇలా అని. ఇలా ఆ సర్వేలు కానీ, ఈ జ్యోతిష శాస్త్రజ్ఞులైనటువంటి అంచనాలు కానీ, ఇంకా అనేక మంది అనేక రంగాల నిపుణులు ఉంటారు కాబట్టి, రాజకీయ రంగం కానీ ఇతర రంగాలు కానీ, వాళ్ళు తమ తమ అనుభవంతో తమ తమ జ్ఞానంతో అనేక విషయాలు చెప్తూ ఉన్నా కూడా అనేక సార్లు మనం చూస్తున్నది ఏంటి? వాళ్ళు చెప్పింది ఒకటి, జరిగింది వేరొకటి. ఇది మనకు అనేక సార్లు మనకు ఎదురయ్యేటువంటి వాస్తవం. కొన్నిసార్లు వాళ్ళు చెప్పినట్టు జరగచ్చు. నేను ఆ రోజే చెప్పాను నా జ్యోతిష శాస్త్ర ప్రకారం అని గెలిచిన తర్వాత ఒక ఆయన చెప్తాడు. గుడ్డోడు రాయి గూట్లో పడ్డట్టుగా జరగడం తప్ప రకరకాల విశ్లేషణలు, రకరకాల జోస్యాలు, రకరకాల అంచనాలు ఎవరికి తోచింది వాళ్ళు చెప్పిన దానికి భిన్నంగా ఫలితాలు రావడం అనేటువంటిది మన దేశంలో, అసలు ఈ ప్రపంచంలో అనేక సార్లు సర్వసాధారణం. కాబట్టి ఇప్పుడు ఈ ఎన్నికలకి ముందు కొంతమంది ఎంపీలు, లేకపోతే సిట్టింగ్ ఎంపీలు, లేకపోతే ఆశించే ఎంపీలు, వాటెవర్, వాళ్ళు దీని నుంచి తప్పుకుంటామని ప్రకటన చేయటం వలన ఏ పార్టీ మీద ఎటువంటి ప్రభావం పడుతుంది అనే విషయంలో ఏదో ఒకటి చెప్పి అలవాటు ఉన్నవాళ్ళు చెప్తారు, కానీ నేను చెప్పను. అయితే ఒక పాయింట్ మనం ఇక్కడ ఆలోచించాలి. మీరు అడిగిన దానికి నేను అడిగినట్లు కాకుండా ఒక మంచి విషయాన్ని విశ్లేషణ చేయడానికి నాకు చెయ్యాలని అనిపిస్తుంది. చెప్పండి సార్. ఒకప్పుడు ముఖ్యంగా మన దేశంలో పక్షం ఏదైనా, ఒకటి పాలక పక్షం, ఇంకోటి ప్రతిపక్షం, రూలింగ్ పార్టీ, అపోజిషన్ పార్టీ. ఏ పార్టీలు ఏ పక్షంలో ఉన్నా కూడా రాజకీయ నాయకుల యొక్క ప్రతిభ, వారి యొక్క నిజాయితీ, వారి యొక్క సేవాభావం, వారి యొక్క ఆ తత్పరత, అంకిత భావం, వారి జ్ఞానం, వారి దూరదృష్టి, ఇటువంటి దేశానికి ప్రజలకి పనికొచ్చేటువంటి అనేక విషయాల గురించినటువంటి ఆ ప్లస్ పాయింట్లు, మెరిట్స్ ఏవైతే ఉంటాయో వాటిని గౌరవించేవాళ్ళు. ఇవాళ రోజున ఏమైంది? నా వాళ్ళు వీళ్ళు, పరాయి వాళ్ళు వాళ్ళు అనేటువంటి, నా పక్షం ఇది, ప్రతిపక్షం అది,
నేనేది చెప్పినా మా వాళ్ళు ఏది చెప్పినా వేదం, వాళ్ళు ఏది చెప్పినా కూడా వేస్ట్ అనేటువంటి స్థాయికి అనేక మంది నాయకులు దిగజారిపోయారు అనే విషయంలో ఎటువంటి సందేహం లేదు. ఆ విలువలను చూసి గౌరవించడం, ఎవరు చెప్పిన ముఖే ముఖే సరస్వతి అంటాం మనం. ఏ పుట్టలో ఏ పాము ఉందో అని అంటామే. నేను దానికి ఎక్స్టెన్షన్, ఏ పాము మీద ఏ నాగమణి ఉందో, పడగ మీద నాగమణి ఉంటుంది. అలా ఆలోచించగలిగితే ఎవరేం చెప్పినా వాడు మనవాడు చెప్పాడా అవతలవాడు చెప్పాడా అనేది పక్కన పెట్టి, ఆ చెప్పిన దానిలో ఫలాని పాయింట్ ఉంది కదా. ఇప్పుడు పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలి, ఎక్కడ పడితే అక్కడ జనం ఉమ్మేయకూడదు, చెత్త కుండీలు ఉపయోగించాలి, పొడి చెత్త తడి చెత్త ఆ మధ్య పెద్ద క్యాంపెయిన్ అదంతా నేనే చేశా. చెత్తని వేరు చేసి పొడి చెత్త తడి చెత్త అని 2 రకాలు వేసుకోండి, ఆ విజిల్ వేస్తూ కార్పొరేషన్ వాళ్ళు వచ్చినప్పుడు మీరు రెడీగా ఉండండి, ఇవన్నీ నేను క్యాంపెయిన్ చేశాను. అడ్వర్టైజింగ్ రంగం కూడా నాది ఉంది కాబట్టి. అలా ఎవరేం చెప్పినా ప్రజలకి ప్రజల జీవితాన్ని మెరుగుపరచడానికి పనికొచ్చే విషయాలు వాటిని తీసుకోవాలి. నేను నా వాళ్ళు చెప్పిందే తీసుకోవాలి, అవతల స్థానంలో కూర్చున్న వాళ్ళు చెప్పింది తీసుకోకూడదు అనేటువంటి ఏదైతే ఒక దాన్ని ఏమంటారంటే ఒక విమూఢత్వం, ఒక రిజిడ్నెస్ ఏదైతే ఉందో దానివల్ల ప్రజల జీవితాలు బాగుపడాల్సినట్టుగా బాగుపడకుండా పోతున్నాయి అనేది ఈ పక్షం వాళ్ళైనా ఆ పక్షం వాళ్ళైనా ఏ పక్షం వాళ్ళైనా నా మాటకి ఏకీభవించాల్సిందే. అంటే అప్పటి వరకు ఆ పార్టీలోనే ఉండి పార్టీని వీడి వెళ్ళిన తర్వాత ఈ పార్టీపై బురద జల్లే సంస్కృతి ఎంతవరకు కరెక్ట్ అంటారు? అసలు ఎంతవరకు కాదు, అసలు అది సంస్కృతి కాదు, దుష్కృతి అన్నమాట. దుష్కృతి. ఎందుకంటే ప్రజల జీవితం బాగుండాలి, ప్రజలు హాయిగా జీవించాలి, వాళ్ళు ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలి, కష్టపడి పన్నులు కడుతున్నారు కాబట్టి వాళ్ళకి సరైనటువంటి రోడ్లు ఉండాలి, సరైనటువంటి తాగునీరు ఉండాలి, రైతులకి సరైన సాగునీరు ఉండాలి. ఇలా వివిధ వర్గాల ప్రజలకి కావలసినటువంటి జీవితం అందించడానికి ఇన్ని రకాల శాఖలు, మనకి అనేక మంత్రిత్వ శాఖలు ఉంటాయి. ఒక్కొక్క మంత్రిత్వ శాఖ ఒక్కొక్క లీడర్ ఉంటాడు, ఒక శాఖే ఉంటుంది. వీళ్ళందరూ ప్రజలకి పనికొచ్చే విషయం ఏంటి, అది వాళ్ళు చెప్పారా వీళ్ళు చెప్పారా అనేది అప్రస్తుతం అనేటువంటి విజ్ఞత గనక ఉంటే, పార్టీ మారగానే ప్రభుత్వం మారగానే వాళ్ళు చేసిందంతా వద్దు మేమిప్పుడు కొత్తగా చేస్తున్నాం అని వీళ్ళు అంటాం. వీళ్ళేం పర్మనెంట్గా ఇక్కడ పాతుకుపోరుగా, అక్కడ కూడా ఉంటారో ఉండరో తెలియని పరిస్థితి. అదే చెప్తున్నా. మళ్ళీ వీళ్ళు వెళ్ళిన తర్వాత వాళ్ళు వస్తే దీన్ని మళ్ళీ తారుమారు చేయటం, ఈ విధమైనటువంటి ఒక అనారోగ్యకరమైన ధోరణి ఒకప్పుడు ఇంతగా ఉండేది కాదు. ఇప్పుడు చక్కటి రోడ్లు వేయటం, చక్కటి ఔటర్ రింగ్ రోడ్ వేయటం, అదేదో స్వర్ణభుజి అట్లా అంతా అటల్ బిహారీ వాజ్పేయి గారు ఆ రోజులు చేశాడు. అటల్ బిహారీ వాజ్పేయి చేశాడు కాబట్టి, ఆయన బీజేపీ వాడు కాబట్టి ఇతర పార్టీల వాళ్ళు అది వద్దు, అది చెత్త, అది పనికిరాదు అనేటువంటి ఒక దుష్ప్రచారానికి మీరు ఇందాక అన్నారే బురద చల్లటం అని, అటువంటివి ఈ మధ్య ఎక్కువైపోయాయి. అందువలనే నా ఉద్దేశం, అది XYZ ఎవరి పేర్లు మనకు అనవసరం, కానీ ఏ పార్టీ వాళ్ళైనా, ప్రస్తుతం ఏ పక్షంలో ఉన్న వాళ్ళైనా, అసలు మాకు ఈ ఎంపీ వద్దు బాబు, ఈ స్థానం వద్దు బాబు, ఈ పదవి వద్దు బాబు, ఈ ఎన్నికల గోల మాకు వద్దు బాబు, అసలు ఈ రాజకీయాలు మాకు వద్దు బాబు అనేటువంటి ఒక రాజకీయ సన్యాసం అంటామే, అది తాత్కాలికమా శాశ్వతం అనేది పక్కన పెడితే, ఆ రాజకీయ సన్యాసం తీసుకుంటున్నారు అంటే ఏంటి, మన పార్టీ గనక ప్రభుత్వంలో లేకపోతే, ప్రభుత్వంలో లేని పార్టీకి మనం చెందిన వాళ్ళమైతే మన జీవితాలు ఏమవుతాయో, మన వ్యాపారాలు ఏమవుతాయో, మన అనేక కార్యక్రమాలు ఏమవుతాయో అనేటువంటి ఒక భయం, ఒక భీతి, ఒక ఆందోళన కలగటం. లేకపోతే ఎవరు చేసే పని వాళ్ళు చేస్తుంటారు. ప్రభుత్వం మారినంత మాత్రాన, పార్టీ మారినంత మాత్రాన వీళ్ళు చేసేది మొత్తం తారుమారు అవ్వాల్సిన అవసరం లేదు కదా. కరెంటు కరెంటే, నీళ్లు నీళ్లే, ఇంకోటే, రోడ్లు రోడ్లే, కాలవలు కాలవలే. ఒకళ్ళు వచ్చి మూసి ప్రక్షాళన చేస్తానంటే ఇంకోటి వచ్చి మూసిని మళ్ళీ చెత్తతో నింపుతానంటే ఏమర్థం దానికి? కాబట్టి ప్రజలకి కావలసిన పనులు చేయటానికి చేస్తున్నటువంటి వాళ్ళకి తోడ్పాటి వాళ్ళు ఏ పార్టీ అయినా ఏ పక్షమైనా, అస్మదీయులు తస్మదీయులు అని ఉంది మనకి. మాయాబజార్లో ఏనాడో చెప్పాడు, అస్మదీయులు అంటే నా వాళ్ళు, తస్మదీయులు అంటే పరాయి వాళ్ళు. సో నా వాళ్ళైతే ఒకటి, పరాయి వాళ్ళైతే ఒకటి
అనేటువంటి భావన వచ్చి వాళ్ళ మీద ఒక రకమైనటువంటి కక్ష సాధింపు చర్యలకి పాల్పడటం, వాళ్ళ మీద రకరకాల అట్రాసిటీస్ ఏదైతే అంటామో అటువంటివి చేయటం, ఇటువంటి దుశ్చర్యలు, ఆ చెడ్డ చర్యలు ఏవైతే ఎక్కువ అవటం వలన ఎందుకు వచ్చిన గొడవయ్యా, మన పార్టీకి ప్రభుత్వంలోకి రానప్పుడు ఎందుకు వచ్చింది, వీటన్నిటికి దూరంగా ఉంటే బెటర్ కదా అని కొంతమంది భావించడం సహజం. అయితే నాకు ఒక మాట అనిపిస్తుందండి, అలా వాళ్ళు రాజకీయాలకి దూరంగా ఉన్నంత మాత్రాన, ఇవాళ దాని నుంచి తప్పుకున్నంత మాత్రాన నిన్నటి వరకు నువ్వు ఫలానా దానిలో ఉన్నవాడివే కదా అనేది ఈ కక్ష సాధింపుకి పాల్పడే వాడికి తోచదా? వాడికి పార్టీ నుంచి దిగాడు కాబట్టి, ఎంపీగా పోటీ చేయట్లేదు కాబట్టి చాలా మంచివాడుగా వాడిని చూద్దాం అనేటువంటి వివేకం వస్తుందా అనేది మాత్రం డౌటే. చాలా చక్కటి విశ్లేషణ ఇచ్చారు సార్. నమస్తే. నమస్కారం.